మీరు చెప్తున్న పేరు గల వారెవరు ఇప్పుడు మా కుటుంబంలో లేరు. లేని వారి పేరు పూజలో చేర్చడం పద్ధతి కాదు. అమ్మవారు ఈ కుటుంబానికి ప్రసాదించే ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం వీటిల్లోనూ ఆవిడికి భాగం లేదు, ఉండకూడదు. మా అమ్మ పెద్ద కళ్ళు, ఎంత చక్కగా నవ్వేదో. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని Kalyani, please, don't get emotional. It's not your fault. Don't get emotional. Amma. Sam, take the photo away now. Amma. Amma. నన్ను క్షమించమ్మా. మీ పసుపు కుంకాలు నా వల్లే. అమ్మా ప్లీజ్ ఏడవద్దు. అమ్మా నన్ను క్షమించమ్మా. Kalyani, calm down, please. It's not your fault. No, Chris. నా వల్లే అమ్మా. Mom, please don't cry. Please don't cry, Ma. ఆ మహాతల్లి కూతురు తెచ్చిపెట్టిన కష్టాలు కదూ ఇవన్నీ. అసలు బయటికి వెళ్తే తల ఎత్తుకోలేకపోతున్నావు అనుకో. ఇంత జరిగినా ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. Kalyani. అమ్మా కళ్యాణి, నాన్న, అమ్మా నన్ను క్షమించండి. నీకేం కాదమ్మా. సూర్య, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. సూర్య, ఆనందం, సంతోషం ఇటువంటివన్నీ ఈ కుటుంబం మీద అలిగి వెళ్ళిపోయినట్టున్నాయిరా. నాయనమ్మా, అది నిన్నటి మాట. తప్పకుండా మంచి జరుగుతుంది చూడు. పద్మక్క పెళ్లి ఖచ్చితంగా కుదిరిపోతుంది ఈసారి. నేను చూసుకుంటాను. అంతా సంతోషంగా ఉండేలా చేస్తాను. నాకు తెలుసు బాబు, అది నువ్వొక్కడివే చేయగలవు. కానీ ఇది గతానికి సంబంధించింది. ఆనాడు కళ్యాణి చేసిన పనికి ఇప్పుడు పాపం పద్మావతి అనుభవించాల్సి వస్తోంది.
మన జీవితంతో సంబంధం లేని వారి గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి నాయనమ్మా? ఆవిడ ఉన్నా మనకు లేనట్టే. అవును బాబు, నువ్వనేది నిజమే. నిజంగా చూస్తే అది లేకుండా ఉంటేనే ఎంతో బాగుండేది. మనల్ని ఇన్ని అపవాదులకు, ఇన్ని అవమానాలకు గురి చేసిన కళ్యాణి చచ్చిపోతేనే బాగుండేది. ఎంత మాట అనేసావు సావిత్రమ్మ. తల్లి దీవెనలు ఎంత తిరుగులేనివో శాపాలు కూడా అంతేనమ్మా. నన్ను క్షమించమ్మా. Kalyani, calm down, please. Calm down, Amma. 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 అమ్మా. Sam, call the ambulance. Okay. Kalyani? Hello? Ambulance? Nana, ambulance is ready. మనల్ని ఇన్ని అపవాదులకు, ఇన్ని అవమానాలకు గురి చేసిన ఆ కళ్యాణి చచ్చిపోతేనే బాగుండేది. డాక్టర్ చెప్పండి డాక్టర్. కొత్తగా నేను చెప్పేదేముంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్. నేను గత 20 సంవత్సరాలుగా ఐఎస్ఏలో ఉంటున్నాను. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరమైనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ కళ్యాణి విషయంలో కొంచెం సీరియస్నెస్ ఎక్కువగా ఉంది. ఆమెకున్న ఈ డిసీజ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అంటే బాడీలో ఎప్పుడు ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో చెప్పలేం. డాక్టర్ అలా ఎందుకు అవుతోంది అమ్మకి? ఎందుకంటే అమ్మకు ప్రాబ్లం బాడీలో లేదు, ఇదిగో ఇక్కడుంది. ఆమె లోపల నుంచి ఏదో బాధ తినేస్తుంది. ఈనో వన్ సీక్రెట్, ఆమెకెన్ని కాస్ట్లీ మెషిన్స్ వాడినా, ఎన్ని సర్జరీలు చేసినా, చివరికి అమృతం తెచ్చిచ్చినా, బట్ పేషెంట్కు బతకాలనే విల్లు లేకపోతే ఏ ట్రీట్మెంటు ఏమీ చేయలేదు. ఈ రోజు ఆమెకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది, రేపు ఇంకొకటి రావచ్చు. కానీ ఆమెకు పర్మనెంట్ సొల్యూషన్ మందులో లేదు. అది ఎక్కడ ఉంది అనేది మీరే తెలుసుకోవాలి. ఆమెకు వెంటనే అందివ్వాలి. In the meantime, we will do what can be done. Okay? నానా, ఎన్ని రోజులు ఇలా మనం మన అమ్మని కళ్ళ ముందే చనిపోవడం చూస్తాం చెప్పండి? We must do something about it, Dad. What can we do? The doctor says the medicines are not working. How long can she live? I'm losing hope. నానా, ప్లీజ్ నానా. Look at me. Nekudaryam chapakunda nene adjustunnanu.
You know, I feel so guilty. వై నాన్న? You're 20 years old. Friends తో పార్టీకి వెళ్ళాలి. నీ బిజినెస్ మేనేజ్మెంట్ డ్రీమ్ ని నిజం చేసుకోవాలి. ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా హాయిగా ఉండాలి. మేము నీ యంగ్ డేస్ ని తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. నేను రోజు వాళ్ళతో పార్టీ చేసుకుంటాను. ఇంకా నా MBA డ్రీమ్ అంటావా? ఇప్పటికిప్పుడు సాట్ పెడితే హార్వర్డ్కి సెలెక్ట్ అయిపోతా. ఏమన్నావు? ముస్లి అన్నావా? ఇప్పుడే అమ్మకి చెప్తానుండు, అమ్మని ముస్లి అన్నావని. వద్దు, చంపేస్తుంది. ఏం లేదు సూర్యబాబు, స్వర్గీయ అన్నగారి ముందు పెట్టిన ఈ దీపాలు కొండెక్కిపోతుంటేను ఒత్తిని సరిచేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. తాతగారు పేరు అడ్డం పెట్టుకొని నువ్వు వేసే దొంగ నాటకాలు నా దగ్గర ఆడకు. ఇంత చేసినా ఇంకా నువ్వు ఇంట్లోకి రాగలుగుతున్నావు అంటే తాతగారికి నానమ్మిచ్చిన మాట వల్లే. కానీ నేను తాతగారికి మాటిచ్చాను, ఈ కుటుంబం దరిదాపులకి ఎటువంటి అరిష్టం రానివ్వనని. ఈ ఇంటి వస్తువుని దొంగిలించావు, చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇంటి మర్యాదతో చెలగాటమాడావో చూస్తూ ఊరుకో. నువ్వు ఊరుకోవని నాకు తెలుసు సూర్య, కానీ నేను ఊరుకోను. ఈ వజ్రపాటి కుటుంబం ముక్కలు ముక్కలవ్వాలి, 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 ముక్కలవ్వాలి. అప్పటి వరకు నా కీలు కూడా ఆగదుగా. అమ్మా, అమ్మా, అన్నయ్య, వదినా, అమ్మా, ఎప్పుడొచ్చావమ్మా? నేనంటే ఇన్నాళ్ళకి కోపం పోయిందా? చల్లయ్, నువ్వేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఇదిగో మళ్ళీ ఇందాక అన్నయ్య ఏం చెప్పాడు, రెస్ట్ తీసుకో తల్లి, మేము వచ్చేసాం కదా, ఇంకేం బెంగలేదు. అంతేనమ్మా, పుట్టింటి వాళ్ళు ఉంటే ముందు వాళ్లే కనిపిస్తారు, మేమెందుకు కనిపిస్తాం? కళ్యాణి, నేను మర్చిపోతావని ఎలా అనుకున్నావమ్మా? మా ఇంటి మహాలక్ష్మిని మర్చిపోయి మేం బతకగలమా?
అమ్మా 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 శామ్ శామ్ రామ్మా. అసలు ఈ దృశ్యం నేను జీవితంలో చూస్తాననుకోలేదు. నా వాళ్ళంతా వచ్చేసారు. అమ్మ, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దదినా చిన్నదినా అందరూ వచ్చేసారు. ఇక్కడ ఎవరు లేరమ్మా. ముందు అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం చెయ్యి. చెయ్యి. ఇక్కడ ఎవరు లేరమ్మా. వదినా, పిల్లలు ఎక్కడ? పద్మావతి, చంద్ర, ఎక్కడ? అమ్మా ఇక్కడ ఎవరు లేరమ్మా. తప్పు. నమస్కారం చెమ్మని చెప్పానా? నేను నీకు ఇండియన్ వాల్యూస్ నేర్పానని వాళ్ళందరికీ తెలియాలి. వెళ్ళమ్మా చెయ్యి. అమ్మా నన్ను క్షమించమ్మా. అన్నయ్య, డాక్టర్ నన్ను క్షమించరా. నన్ను క్షమించ. శామ్, నన్ను క్షమించ. అమ్మా హలో సూర్య. అక్క, అదే అక్క, నీకు రేపటి కోసం ఆల్ ద బెస్ట్ చెప్దామని. అదేంటి ఫోన్లోనా? నువ్వు ఉండట్లేదా రేపు? లేదక్క, అర్జెంట్ మీటింగ్ ఒకటి వచ్చింది. కానీ నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకుని వస్తాను. నువ్వు లేకుండా ఎలా సూర్య? నాకు భయంగా ఉంది. ఎందుకక్క భయం? ఇదిగో నా బంగారం కదా, అలా భయపడకూడదు. అది కాదురా. నీకోటి చెప్పనా? ఎందుకో ఈసారంతా పాజిటివ్గా జరుగుతుందని నా మనసు కనిపిస్తుంది. నిజంగానా? మరి ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఆ అబ్బాయి చాలా మంచివాడు, పైగా పేరు శ్రీనివాస్ అట. నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఓకేనా? నువ్వు అంటే సరిపోదు. పరే తమ్ముడు, నువ్వు హాయిగా మీటింగ్కి వెళ్ళు, ఇక్కడంతా సూపర్ హిట్ అవుతుంది అనాలి. ఒరే తమ్ముడు, హాయిగా కోటేశ్వరరావు గారిని మీటింగ్ కి పంపి నువ్వు ఇక్కడికి వచ్చేయి. అప్పుడంతా సూపర్ హిట్ అవుతుంది. సరే అక్క. ఏంటి సరే? సరే అక్క, మీటింగ్ క్యాన్సిల్ చేయించేస్తాను. వద్దు సూర్య, నేను ఊరికే అన్నాను. నవ్వుతూ హాయిగా మీటింగ్కి వెళ్ళు, నేను ధైర్యంగా ఉంటాను. నిజంగా ప్రామిస్? నిజంగా ప్రామిస్. అది నా బంగారు అక్కంటే ఇలా ఉండాలి. నీకెప్పుడు ఏం కావాలన్నా చిన్న కాల్ చేస్తే వచ్చేస్తాను. అలాగే సూర్య, బాయ్. బాయ్. అసలు ఈ దృశ్యం నేను జీవితంలో చూస్తాననుకోలేదు. నా వాళ్ళంతా వచ్చేసారు. అమ్మ, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దదినా చిన్నదినా అందరూ వచ్చేసారు. థ్యాంక్ యూ. అబ్బా, ఈ క్యాపుచినో తాగలేక చచ్చిపోతున్నాను రా. ఎన్నాళ్ళైందిరా అమ్మ చేతి కాఫీ, ఫిల్టర్ కాఫీ తాగి. జీవితం ఇండియా వెళ్ళిపోవాలరా బాబు. ఆమెకు పర్మనెంట్ సొల్యూషన్ మందులో లేదు. అది ఎక్కడ ఉంది అనేది మీరే తెలుసుకోవాలి. ఆమెకు వెంటనే అందివ్వాలి. నా వల్లే అమ్మా. ముందు అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం చెయ్యి. ఇక్కడ ఎవరు లేరమ్మా.
Sam, at the hospital. ఐ డోంట్ కేర్. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. You mean Brahmandamaina? Yeah, yes, Dad. Whatever. Listen. మనం అమ్మని తీసుకుని ఇండియాకి వెళ్ళిపోతే? Are you mad? No, Nana. I'm Sam. నాన్న ఒక్కసారి ఆలోచించండి. అమ్మకి అక్కడ చాలా హాస్పిటల్స్ ఉంటాయి, గ్రేట్ డాక్టర్స్ ఉంటారు, ప్లస్ అమ్మ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. మీకు తెలుసు కదా నాన్న, అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని. It's not that easy. అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మనం అంత ఇష్టం లేదు. They hate us. నాన్న అది ఎప్పుడు? ఇప్పుడు మేబీ they love us. Maybe they miss us. మీకెప్పుడు తెలుసుకోవాలనిపించలేదా? No, Sam. నువ్వెని చెప్పినా సపోర్ట్ చేస్తా కానీ I don't want to go to India. నేను ఇండియా రాను.